ఎల్నినో ఏపీలో వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. రుతుపవనాలు ముఖం చాటేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రస్తుత కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రైతులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని నష్టాలను తగ్గించుకునేలా అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన సూచనలు చేస్తుందన్నారు. వర్షాలు ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే 34% తక్కువ పడ్డాయి మనకి. దాన్ని రైతాంగం గమనించాలి. బోర్ వాటర్ వాడుకుని మనం వ్యవసాయం చేసుకోవాలనే ఆలోచన తగ్గించాలి ఈ సంవత్సరం. ఎందుకంటే నిల్వలు బాగా తగ్గిపోయినాయి కాబట్టి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్లో కానీ మనకు వస్తున్న ఇన్ఫ్లోస్ బేస్ చేసుకుని కాలువల ద్వారా మనం సాగునీరు ఎప్పటివరకు అందించగలుగుతాం, ఎంతవరకు అందించగలుగుతాం అనే దానిపైన అంచనాలు వేసుకుని వ్యవసాయం చేస్తే బాగుంటుందని మేము సూచిస్తున్నాం. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇదేదో ప్రభుత్వం సృష్టించిన అంశం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో వలన ఖచ్చితంగా మనకి పంట నష్టం జరుగుతుందనే సమాచారం మనకు అందింది. అయితే ఇంకొక వారం తర్వాత కానీ మనకి పూర్తిగా వర్షాలు పడపోవడం వల్ల ఎంతవరకు నష్టం జరుగుతుందనే దానిపైన మనకి సమాచారం వస్తుంది. తప్పకుండా రైతాంగానికి ఒక నమ్మకం, ఒక భరోసా. మీరు కష్టపడి పండించే ధాన్యానికి మేము పౌర సరఫరాల శాఖ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీవిని రీతిలో మేము 31,000 కోట్ల రూపాయలు ధాన్యం ఈ 2 సంవత్సరాలు సేకరించడమే కాకుండా మీకు 94% మందికి 24 గంటల లోపే డబ్బు వాళ్ళ ఖాతాలో జమ చేసాం. ఇదొక చరిత్ర. కాబట్టి మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతాంగం పక్షాన నిలబడతాం. వారికి ఇబ్బంది కలగకుండా, అయితే సమాచారం లోపంతో రైతులు కొంత తొందరపడి ఎక్కువ పంట వేయాలనే ఆలోచన ఉంటే మాత్రం దయచేసి మీరు క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులతో మీరు చర్చించండి. వాస్తవాలు తెలుసుకుని అప్పుడు మీరు పంటలోకి వెళ్ళమని